మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్ రాంప్రసాద్ గారు. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, ఇప్పుడు మీలాంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఈ వెల్త్ మేనేజర్ అందరూ కూడా ఎంతసేపటికి ఈక్విటీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుండానో, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండో, లేదంటే ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలనో, లేదంటే ₹1 కోటి 2 కోట్లు మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్తుంటారు. అంటే అన్నీ బాగానే ఉంటుంది, బట్ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పాసిబిలిటీ అవుతాయి. నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదించే వాడికైతే మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. బట్ లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉంటారు కదా, అంటే నెలకు ఒక 15,000 సంపాదించేవాళ్ళు, 18,000 సంపాదించేవాళ్ళు, లేదంటే రోజువారి కూలి నిమిత్తం ఒక 500 సంపాదించేవాళ్ళు, తర్వాత చిన్న చిన్న వర్క్ ఆఫీస్ బాయ్ వర్క్ చేసుకునే వాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఇది సాధ్యమయ్యే పని కాదు కదా. మరి లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మరి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇదంతా సాధ్యమయ్యే పని అంటారా అసలు? ఎస్ సార్. అంటే మీరు అనేది ఏంటి, ఇప్పుడు 18,000 16,000 ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా? అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ 18,000 15,000 ఉన్న వాళ్ళు అవకాశం ఉంటే ముందు దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు లోయర్ ఇన్కమ్ అన్నాక, ఇన్కమ్ అయ్యే లోయర్ ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం? ఉన్న దాంట్లో ఏదైనా చేద్దామంటే తప్పది, ముందు దాన్ని పెంచుకోవాలి. వన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లోయర్ ఇన్కమ్. అన్నాలని ఉంటారు. సో గ్రాడ్యుయేషన్ చేసి ఇంకా నేను ఆ శాలరీకి పనిచేస్తా అంటే తప్పే అది. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా రోడ్డు పక్క వ్యాపారాలు పెట్టి అద్భుతంగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆ లోయర్ ఇన్కమ్లో ఉండటమే తప్పు. బయటికి ఎలా రావాలంటే మనం చెప్పలేము. ఎవరికి ఒకడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇవ్వగలడేమో కానీ బిజినెస్ ప్లాన్ ఎవరు ఇవ్వలేరు అనేది నా నమ్మకం. ఇప్పుడు హైదరాబాద్లో మనం రోజు చూస్తాం, ఉదయాన్నే టీవీఎస్ మీద తీసుకొచ్చి టిఫిన్స్ అమ్ముతారు. ఈ ఐటీ కంపెనీస్ దగ్గర మనం చూస్తుంటే పొద్దున్నే టిఫిన్ బకెట్లు కట్టుకొని స్కూటర్ మీద దోశలు, బోండాలు, బజ్జీలు అమ్ముతూ ఉంటారు. చాలా బాగా చేస్తారు వాళ్ళు, టేస్టీగా చిన్న చిన్న ఐటమ్స్, ఒక 2 చట్నీలు, నీట్గా మళ్ళీ మినరల్ వాటర్ క్యాన్ తెచ్చి పొద్దున్నే తింటుంటే చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కాదు. అక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఆయన ప్లేట్ 20కో 15కి ఇస్తాడు, కానీ 3 ప్లేట్లు తిన్నదాకా కడుపు ఉండదు ఎవరికి. రాఘవేంద్ర టిఫిన్స్కి వెళ్తే ₹50 అయింది, ఇక్కడ ₹50 అవుద్ది, కానీ ఇది ఒక సాటిస్ఫాక్షన్ కదా. సరదాగా రోడ్ సైడ్ నిలిచి ఎస్ కదా. ఇప్పుడు అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఉదయాన్నే లేవాలి, రుబ్బుకోవాలి, చేసుకోవాలి, తీసుకొచ్చి అమ్ముకోవాలి 11 కల్లా. మళ్ళీ 11 దాటితే టిఫిన్స్ ఎవరు తినరు, సెషన్ అయిపోతుంది ఆడికి. ఈ ప్రాసెస్లో ఆయన ఎంత సంపాదిస్తారు అనుకుంటున్నారు మీరు రోజుకి? ఒక అంచనా, రోజుకి ఒక 3-4 వేలు. సరే 1,700 వేసుకుంటే తక్కువగా అన్ని ఖర్చులు పోగా. కౌంటర్ బిల్ అవుతుంది 4-5 వేలు, బట్ ఒక 1,700 నుంచి 1,800, బాగున్న రోజు 2,000 సంపాదిస్తాం. రోజుకు 2,000, 25 రోజులు చేస్తే ఆయన ఇన్కమ్ ఎంత? దగ్గర 50,000 వస్తుంది. 50,000 వస్తుంది. మరి ఇప్పుడు లోయర్ ఇన్కంలో ఉండడం తప్పు కదా. ఒళ్ళొంచి ఆ ఇన్కమ్ పెంచుకోవాలి. నేను లోయర్ ఇన్కంలోనే ఉంటాయంటే ఆ ఉండడమే తప్పు. అప్పుడు ఇంక ప్లానింగ్ చేయొద్దు మనం. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి అందరూ దానికి రైట్ అవుతారని నేను చెప్పట్లా. ముందు యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు సాయంత్రానికి 1,000-2,000 తీసుకునే వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ టిఫిన్స్ ఏదో మాట్లాడాం. ఇంకా చాలామంది ఉదయాన్నే బోయినపల్లి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళిపోతారు. ఆ రోజు బీరకాయ బాక్సు అంటే కిలో ఒక ₹16, ₹15 ఉంటే ఆయన ఒక 1000 కేజీలు కొనుక్కొని ఒక ఆటోలో పెట్టుకొచ్చి ఒక దగ్గర పెట్టేస్తాడు. 100కి 3 కేజీలు అంటాడు. ఆయన తెచ్చింది ₹12, నువ్వు కొంటుంది కిలో 30, ఒక 1000 కేజీలు అమ్మేస్తాడు సాయంత్రానికి. దే ఆల్సో మేక్ డీసెంట్ మనీ. ఆయనకి చాలా ఉంటాయి ఖర్చులు. ఆటో రెంట్ ఉంటుంది, ఒక అసిస్టెంట్ ఉంటాడు, అంతా ఉంటాయి. బట్ ఆయన పడ్డ 10 గంటల కష్టానికి ఒక 2,000-3,000 తీస్తాడు. అంటే ఒళ్ళొంచితే డబ్బు ఉంది. నేను MBA చదివాను కాబట్టి టక్ వేసుకుంటా, షూస్ వేసుకుంటా ఆఫీస్కి వెళ్తానంటే మనం హెల్ప్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెందుకు భయం అంటే, లోయర్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఉండటం తప్పని నేను చెప్తా ఓపెన్గా. అది పెంచుకోవాలి ఫస్ట్, అప్పుడు ఇన్వెస్ట్మెంట్. దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏదో రూల్ ఫాలో అవుతా 30% పెడతా అంటే హీస్ కాంప్రమైజింగ్ ఆన్ హిస్ లైఫ్ స్టైల్. పిల్లలకి నీ వైఫ్కి క్వాలిటీ లైఫ్ ఇవ్వలేవు, నీ పిల్లలకి క్వాలిటీ ఇవ్వలేవు, ఫుడ్ ఇవ్వలేవు, క్లాత్ ఇవ్వలేవు, ఇంకేది ఇవ్వలేనప్పుడు దాసి కూడా ఉపయోగం లేదు. చాలా మంచి పాయింట్ చెప్పి. ఎందుకంటే ఆ వచ్చే 15-16 వేలల్లో మళ్ళీ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అంటే అవదు. ఒకవేళ చేసిన దాన్ని ఎక్కువ రోజులు కాపాడలేడు. రేపు ఒక అవసరం వస్తే బ్రేక్ చేస్తాడు. క్వాలిటీ లైఫ్ మిస్ అయిపోతాం మీరు. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రేపు అవసరం వచ్చినా ఇంకా వేరే ఆదాయం లేనప్పుడు ఇది బ్రేక్ చేయాలి కదా. ఎక్కువ రోజులు ఉండదు.
చాలా చూస్తాం ఇప్పుడు. మీరు ముత్తూట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ గోల్డ్ లోన్ పెట్టినవి కూడా ఆప్షన్కి వెళ్ళిపోతాయి. మరి అంటే ఆ గోల్డ్ కొనడం కూడా తప్పే, ఇన్వెస్ట్మెంట్ వదిలేయండి, ఒక ఆర్నమెంట్ కొనడం కూడా తప్పే కొన్నిసార్లు. అదే ఇన్కమ్ పెరిగితే అవసరం రాదు కదా. సో ముందుగా ఇన్కమ్ పెంచుకోవాలి, అది లేకపోతే ప్రాబ్లం వస్తుంది. స్టిల్ చాలా క్లియర్గా అర్థం అవడం కొరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 3 years బ్యాక్ ఒక క్లయింట్తో మాట్లాడడం జరిగింది. ఓకే, అతని వయసు 30 సంవత్సరాలు. డైలీ ఏమంటారు, తాపీ పని అంటారు కదా, గృహ నిర్మాణం, కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు, మేస్త్రిగా చేస్తారు. రోజుకి 750 నుంచి 900 మధ్యలో ఉంటుంది ఆయనకి. ఓకే, 2 పిల్లలు, వైఫ్ టైలరింగ్ చేస్తుంది. ఓకే, అతను ఏమన్నారంటే మెసేజ్ పెట్టారు, ఒక లెందీ మెసేజ్ పెట్టారు. సార్ ఇలా నేను చేస్తాను, గృహ నిర్మాణ కార్మికుడిగా చేస్తాను, నాకు ఒక 750 నుంచి 800-900 వస్తుంది రోజుకి. సో దీంట్లో నేను మా పిల్లల భవిష్యత్తు గురించి, ప్లస్ నేను ఇల్లు కట్టుకోవడానికి 10 ఏళ్లలో 30 లక్షలు కావాలి నాకు ఇల్లు కట్టుకోవడానికి, మరియు నా పిల్లల ఎడ్యుకేషన్కి డబ్బులు కావాలి సార్, నేను నెలకి 10,000 ఎస్ఐపి చేయగలను, నాకు స్కీమ్ చెప్పండి అంటాడు ఆయన. 10,000 చేయగలను అన్నాడు. సూపర్ సూపర్, అతని కమిట్మెంట్. నేను అడిగాను 10,000 ఎలా చేయగలుగుతావు అంటే, సార్ మా వైఫ్ కూడా టైలరింగ్ మీద ఇన్కమ్ వస్తుంది సార్, కంబైన్డ్గా మా ఇన్కమ్ నుంచి నేను 10,000 చేయగలుగుతాను, నాకు ఒక కూతురు కొడుకు, నాకు 30 ఏళ్ళ వయసు. కానీ ఒక ఛాలెంజ్ ఏంటంటే, నేను ఈ పని చేస్తున్నప్పుడు, ఈ భవన నిర్మాణంలో చేస్తున్నప్పుడు, ఇప్పుడు 30 ఏళ్ళు కదా సార్, ఇంకో 10 ఏళ్ళకి మించి పని చేయలేను, 40 ఏళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ అయిపోద్ది. ప్లస్ ఆయనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఈజ్ నాట్ డ్రింకర్, నాట్ స్మోకర్, పర్ఫెక్ట్గా. ఓకే, అందుకని ఆ కాన్ఫిడెన్స్ ఉంది, 10,000 మాట్లాడగలిగారు. సో అర్థం చేసుకున్నాను. ఫస్ట్ అడిగా, అసలు నీ ఖర్చులు చెప్పు నాకన్నా. సార్ నేను రెంట్ 2,600 కడుతున్నాను అన్నాడు. 2,600 ఈజ్ వెరీ లో క్వాలిటీ స్టే, ఎక్కడ ఉంటావు అన్నాను. కొంచెం స్లమ్ లాగా ఉంటుంది సార్, అక్కడ ఉంటాను. మరి రెంట్కే పోతే ఎలా సార్, 5,000 6,000, అందుకని అక్కడ ఉంటా అన్నాడు. ఈయన కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇక్కడ కూడా కాదు. ఓకే అన్న, ఫస్ట్ మీరు అక్కడ నుంచి బయటకు రావాలి బ్రదర్ అన్నాడు. వస్తే రెంట్ తట్టుకోలేను కదా సార్ అన్నాడు. అవును, నువ్వు కన్స్ట్రక్షన్కి 30 లక్షలు అన్నావు, ఇల్లు కొనుక్కున్నా, కన్స్ట్రక్షన్ కంటే నీకు ల్యాండ్ ఉందంటే, నాకు ఉంది సార్ 98 గజాల స్థలం ఉంది సార్ అన్నాడు. మంచి లొకేషన్లోనే ఉంది సార్ అది, కానీ ఇప్పుడు కట్టే స్తోమత లేదు కదా అన్నాడు. నేను ఇమీడియట్గా ఫస్ట్ ఇల్లు కట్టాను. ఇల్లు కట్టాలంటే 20 లక్షలు అవుతుంది సార్, ఎలా అవుతుంది అనుకుంటున్నారు మీరు, 20 లక్షలు నాతో ఎక్కడ అవుతుంది సార్ నాకు అంతే కదా అన్నాడు. అన్న, ఇల్లు అంటే నిన్ను ఎవరు గొప్ప బిల్డింగ్ బంగ్లా అని అంటలేదు, ఒక 4 inch వాల్స్తో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకొని, పైన రేకులు వేసుకొని, లోన థెర్మోకాల్ ఫాల్ సీలింగ్ చేసుకొని, చుట్టూరు ఆ వాల్ హైట్లో కట్టుకుంటే నీకు రేకులు కూడా బయటకు కనపడవు, దట్ లుక్స్ లైక్ ఎ బిల్డింగ్. ఓకే, ఒక ప్రాపర్ బాత్రూమ్ కట్టుకొని, ఒక బోర్వెల్ వేసుకుంటే, ఒక బోర్ వాటర్ వేసుకుంటే, దట్ ఈస్ హౌస్ కదా. అవును సార్, ఎంత అవుద్ది అన్న. ఇలా నీ స్థలంలో 100 గజాల స్థలం అంటే, దాంట్లో గట్టిగా అంటే 700 SFT వస్తుంది, గజానికి 9 SFT, సెట్ బ్యాక్లో వెళ్తాం కదా, 650 SFTలో కట్టుకుంటే నువ్వు, నీకు ఎంత అవుద్ది కన్స్ట్రక్షన్ కాస్ట్? 4 inch వాల్, నో పిల్లర్స్, నో స్టీల్, ఓన్లీ ఇటుకలతో పిల్లర్స్, ఒక స్ట్రెంత్ బిల్డ్ చేసి కడితే ఎంత అవుద్ది అన్న. 5 లక్షల వరకు అవుద్ది సార్ అన్నాడు. 4,20,000 నుంచి 5 అవుద్ది అన్నాడు. కరెక్ట్ అంటే, మొన్నే కట్టాను సార్ ఒక మేడంకి అన్నాడు. సో 4.5 లక్షలు ఆమెకైంది. నువ్వు ఒక మేస్త్రి కదా, నీకెందుకు అవుద్దంతా? చేతిలోని పని. సార్ మా బ్రదర్ కూడా ఉన్నాడు సార్, డిగ్రీ చేస్తున్నాడు, వాడు కూడా హెల్ప్ వస్తాడు సార్, నాకైతే నేను 4 లక్షలు కట్టేస్తాను సార్ అన్నాడు. ముందు అది చేయన్నా. ఎందుకు సార్ ఇప్పుడు అన్నాడు. ఒక్క నిమిషం ఆగండి, మీరు 4 లక్షలు కావాలి, మరి దానికి మార్గం ఏంటి, అది కూడా చెప్పాలి కదా సార్ అన్నాడు. అసలు నాకు చెప్పమంటే ఆయన చెప్పాడు ఏంటంటే, అతని అకౌంట్లో బ్యాలెన్స్ 1,60,000 ఉంది. 60,000 అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది. 1,00,000 రూపాయల చిట్టి నడుస్తుంది, అది ఇంకా బాగలేదు, అది కూడా దగ్గరకు వచ్చింది. అక్కడే నీకు 2,60,000 వచ్చినాయి కదా. సో ఇంకో 1,00,000 చిట్టి, 1,00,000 తీసుకో, 360,000. ఇంచుమించుగా అన్నీ ఊడిస్తే నువ్వు చేయగలుగుతావు. కానీ బికమ్ జీరో, విల్ హ్యావ్ ఏ 1 lakh చిట్టర్, 2 lakh చిట్టు కొత్తగా స్టార్ట్ చేసి దాన్ని కట్టాలి. ముందు ఇల్లు కట్టేసి. ఎందుకు సార్ నన్ను ఇల్లు కట్టమని మీరు పట్టుబడుతున్నారు అన్నాడు. ఫస్ట్ నువ్వు ఉంటున్న లొకేషన్ నుంచి నువ్వు బయటికి రావాలి. ఓకే, ఇప్పుడు అక్కడ ఉంటే నీ పిల్లల ఫ్రెండ్స్ అవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు, నువ్వు ఎన్న ఏరియా మిమ్మల్ని నిర్ణయిస్తుంది. దాని నుంచి బయటకు వస్తే ఫస్ట్ ఇది బెటర్ లొకేషన్ అంటే, చాలా బెటర్ లొకేషన్ సార్, నేను దగ్గర ఇల్లు వచ్చేసే సార్ అన్నాడు. ఇక్కడికి వస్తే నువ్వు మీ వైఫ్ టైలరింగ్ చేస్తారని చెప్పారు కదా, ఆమె ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఆ లొకేషన్లో ఛార్జెస్ వేరు, ఈ లొకేషన్లో ఛార్జెస్ వేరు, ఆమె ఇన్కమ్ పెరుగుతుంది. ఓకే, నీకు ఇల్లు వచ్చింది, కష్టపడి ముందు ఆ ఇంటికి చేసిన అప్పు అవుతుంది ఒక 2 లక్షల చిట్టీలు, 20 నెలలు పాటు పడుతుంది, అది తీసేసుకో. సార్ మరి ఇంక నా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? 10 ఏళ్లలో నేను నాకు రిటైర్మెంట్ అనుకున్నా కానీ, దానికి సొల్యూషన్ చెప్తా ఆగండి అన్నాడు. చెప్పండి అన్నాడు. ఏమీ లేదు బ్రదర్, ఇది తీర్చాక కూడా నువ్వు ఎస్ఐపి స్టార్ట్ చేయకు,
మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయకు. ఏంటి అలా చెప్తారేంటి మీరు అన్నాడు. ఏం లేదు, నువ్వు ఒక కన్సర్న్ నాకు ఎక్స్ప్రెస్ చేసావు 10 ఏళ్ల తర్వాత పని చేయలేనని. నువ్వు అన్న 10,000 మంత్లీ ఎస్ఐపి చేసినా 10 ఏళ్ళలో నువ్వు పెట్టేది 12 లక్షలు, గొప్పగా పెరిగితే 24 లక్షలు అవుద్ది. 24 లక్షలు అన్నీ తీరిపోతాయా? నీ పిల్లల బాధ్యత ఇల్లు తీరదు కదా. సమస్య లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇల్లు తీరిపోయింది కాబట్టి ఇల్లు ఫ్యూచర్లో కడదు. కానీ ప్రజెంట్కి అయితే నీకు టైమింగ్ వచ్చింది కదా, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్, నీ సొంత ఇల్లు అన్న ప్రౌడ్ వచ్చింది కదా. ఎస్, ఎస్ఐపి పెట్టకుండా నువ్వు అన్న 10,000లో నువ్వు మీరు చేసే భవన నిర్మాణంలో ఉండే పనిముట్లు ఉంటాయి కొన్ని, కన్స్ట్రక్షన్ మెటీరియల్, అవి కొన్ని రెంట్కి ఇవ్వటం మొదలుపెట్టు. రెంట్ వస్తుంది వాటికి. మార్కెట్లో అందరి చేసిన ₹2 తక్కువకి ఇవ్వు. అవి ఉంటాయి కదా బౌల్స్, అవునులేండి సార్, తాపీలు అవి ఇవి, అవన్నీ రెంట్కి ఇట్టు. నీ టార్గెట్ ఏంటంటే నువ్వు పని చేస్తే రోజుకి 1000 వస్తుంది కదా, నీ పనిముట్లు పని చేస్తే ₹1000 రావాలి. అది నీ టార్గెట్. అది ఎప్పుడు అచీవ్ అవుతావు? సార్ టైం పడుతుంది. పట్టిన 3 ఏళ్ళు పట్టినాయి. కానీ 3 ఏళ్ళలో కనుక నువ్వు నెమ్మదిగా నీ డబ్బులతో కొని వాటెవర్ అవన్నీ కొని, నీకు ఎట్లాగో మంచి, ఇప్పుడు నీకు తాగుడు అలవాటు లేదన్నావు, ఏమి అలవాటు లేదన్నావు కదా, అందరితో మంచి రిలేషన్ పెట్టుకొని అందరికన్నా తక్కువ రేట్లో నువ్వు ఇస్తూ ఉండు. సప్లయింగ్, నువ్వు పని చేసే దగ్గర తిప్పు, నువ్వు చేయని దగ్గర తిప్పు, నువ్వు రెస్ట్ తీసుకున్నా ఖాళీగా నీ పనిముట్లు పనిచేస్తాయి. ఎప్పుడైతే ఆ ₹1000 వచ్చిందో నీకు అర్థమైపోద్ది స్టోరీ. దాన్ని 2,000 చేయి, 3,000 చేయి, 10 ఏళ్ళ తర్వాత ఇంకా నువ్వు పని చేస్తావు. ఇది పెంచుతూ పోతే మాత్రం ఇది ఎందుకు చెప్పానంటే అదే ఆయన ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజింగ్. ఇప్పుడు ఒక వ్యాపారం అందరికీ నడవదు. ఎవరికి దాని రిలవెంట్ స్కిల్స్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకే నడుస్తుంది. ఇప్పుడు మీరో నేనో మన దగ్గర ఉన్నాయి కదా 5 లక్షలు పర్సనల్ లోన్ కొట్టి కొని పెడదామంటే నడవదు. అది మనకు వర్కౌట్ కాదు. అది ఆయనకు ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆయన చేసే పని అది చేసుకోండి బ్రదర్. ఒక 10 ఇయర్స్లో నీకు మంత్లీ ఒక 3,000 రోజుకు ఒక 2,000 ఇన్కమ్, 3,000 ఇన్కమ్కి వస్తే ఇంకా నువ్వు పని చేసిన అవసరం లేదు. నీకున్న పెద్ద కన్సర్న్ 10 ఏళ్ళ తర్వాత నేను పని చేయలేను. కానీ 10 ఏళ్ళలో నీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వస్తున్నారు, వాళ్ళ ఖర్చులు చూసుకోవాలి. మళ్ళీ ప్రాబ్లం నువ్వు ఇల్లు ఇంకా దీనికంటే దీన్ని తీసి డెమాలిష్ చేసి కట్టుకోవడం, ఇది అమ్మి ఇంకోటి కొనుక్కోవడం చేయాలి. ఇవన్నీ తీరాలంటే నువ్వు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే అవదు, ఇన్కమ్ పెంచుకుంటే అవుతుంది. సో లోయర్ ఇన్కమ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి తప్పు, ఇన్కమ్ ఎలా పెంచాలే కరెక్ట్. మనం అదదులేసి ఎలా చేయాలి నాకు చెప్పండి అంటే చెప్పడానికి ఏముండదు అక్కడ. అంటిల్ అన్లెస్ ఐ అండర్స్టాండ్ నీ క్యాలిబర్ ఏంటి, నీ డిసీజెస్ ఏంటి, నీ డిపెండెన్స్ ఏంటి, నీ అవసరాలు ఏంటి, దాన్ని బట్టి కదా నిర్ణయించాలి. ఒక మెడిసిన్ ఎలా రాస్తాం, మందు చెప్పేస్తామా ఈ మందు వేసుకొని, జబ్బు తెలవాలి కదా. సో అలా లోయర్ ఇన్కమ్ అనే దాని నుంచి బయట రావాలి ఫస్ట్. ఈ వచ్చే క్రమంలో ఎస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ బేసిక్స్ అందరికీ వర్తిస్తాయి. నీకు ఆరోగ్య బీమా ఉందా, తీసుకునే స్తోమత లేదు, ఓకే. గవర్నమెంట్ బీమాన ప్రాపర్గా పెట్టుకున్నావా, ఆరోగ్యశ్రీ ప్రాపర్ కార్డు ఉందా, తీరా ప్రాబ్లం వచ్చాక మేము తీసుకోలేదు సార్ కార్డు అంటాడు. అదే దాంట్లో కూడా చిన్న చిన్న స్కీమ్స్ ఉంటాయి. నెలకి 300 కడితేనే ₹299, ₹400. వదిలేండి, ఇన్వెస్ట్మెంట్ వదిలేండి. ఫస్ట్ బేసిక్ ఈజ్ హెల్త్ ప్రొటెక్షన్ ఉందా. ఆ తేడా కొడితే అప్పుడు పాలు అయిపోతావు కదా, బంగారం అమ్మేస్తావు. నేను చెప్పేది కూడా హెల్త్కి సంబంధించి ఫ్రీగానే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. లోయర్ ఇన్కమ్ ఈసారి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి పెంచుతానన్నారు, ఓకే. అది ఉంటే ఒక విధంగా నువ్వు సేఫ్. తర్వాత ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మరి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు కదా, 10th క్లాస్ +2 లేకపోతే టర్మ్ రాదు, ఇన్కమ్ లేకపోతే రాదు కదా. దానికి కూడా IRDA ఒక స్కీమ్ ఇచ్చింది, సరల్ జీవన్ బీమాని మ్యాండేటరీ చేసింది. అన్ని ఇన్సూరెన్సులు ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా, ఎడ్యుకేషన్ ప్రూఫ్ లేకుండా 25 లక్షలు కవర్ ఇస్తుంది. 25 లక్షలు కవర్. దానికి గాను ప్రీమియం నెలకి వయసును బట్టి 250 నుంచి 600 మధ్యలో పడుతుంది. అదొకటి తీసుకుంటే అది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఒక మనిషికి. సరల్ జీవన్ బీమా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫర్ చేస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ LIC, SBI, ICICI, HDFC అందరూ చేయమని చెప్పింది. IRDA మ్యాండేట్ ఇచ్చింది. ₹1 కోటి రాదు, 25 లక్షలే ఇస్తాడు. 5 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో ఉన్నాడు. కొంతమంది 49 లక్షలు కూడా ఇస్తున్నారు. ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా వస్తుంది. నెలకు 400-500 పడుతుంది. స్టిల్ పే చేయాల్సిందే. దానివల్ల ఏమైంది, భద్రత వచ్చింది, ధైర్యం వచ్చింది. నాకేమన్నా అయితే ఫ్యామిలీకి 25 లక్షలు, ఆరోగ్యపరమైన సమస్య వస్తే హెల్త్ కార్డు ఉంది లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎఫర్డబుల్ ఉంటే తీసుకోండి. లేని పక్షంలో గవర్నమెంట్ స్కీమ్ అన్నా ప్రాపర్గా పెట్టండి. అది లేకపోతే మాత్రం ఇది తీసుకున్నాక ఏం చేయొద్దు. అది ఉంటే కూడా ఆగిపోమని కాదు, నీకు ఎఫర్డబిలిటీ లేదని ఒప్పుకుంటున్నాం దానికి. అది ఇది చేశాక ఈ ప్లాన్ చేసుకోవాలి. ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. మళ్ళీ ఈ బేసిక్స్ కవర్ చేయకుండా ఇన్కమ్ పెంచుకునే ప్లాన్లు చేసి ఈ మధ్యలో దెబ్బ కొడితే ఇన్కమ్ పెరగడం కాదు, తగ్గుతుంది. సో కాబట్టి అడిగినంత సులువు కాదు ఇది.
లోయర్ ఇన్కమ్కి ప్లాన్ చెప్పండి అంటే ఏం చెప్తారు ప్లాను? తమ్ము రూళ్ళు 30% పెట్టి ఎలా పెడతాడు? 15,000 వచ్చేవాడు 30% 4,000 ఇక్కడే పడేస్తే 11,000 ఎలా బ్రతుకుతాడు ఒక వ్యక్తి భార్య పిల్లలు ఉంటే? సో కాబట్టి ఇది ప్లానింగ్ అనేది మనిషికి మారిపోతుంది. తమ్మురు రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన స్కిల్ ఏంటి, వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, హెల్త్ ఇష్యూస్ ఏంటి, అన్ని వాళ్ళ లైఫ్ గోల్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. 30% పెట్టే 20% పెట్టే వీడియో చేసి సార్ కింద ఈ స్కీమ్ చెప్పండి సార్ అంటే అది ఈజీ కాదు. 3,000 ఎస్ఐపి 30 సంవత్సరాలకి ₹1,00,00,000 అయింది అవతకా. అప్పటిదాకా ఎలా కాపాడుతాడు 3,000 ఎస్ఐపిని? 3 ఏళ్ళకి ప్రాబ్లం వస్తే తీసేస్తాడు, పండగకి సరిగ్గా టైట్ వస్తే తీసేస్తాడు. అందుకని లాక్ ఇన్ ప్రొడక్ట్స్ గుడ్ ఏమనిపిస్తుంది నాకు లోయర్ ఇన్కమ్కి. ఎస్ఐపి కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా ఇది రెడీగా ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటల్లో ఇది తగ్గింది 6 నెలల్లో పెరగలేదు అంటే తీసేస్తాడు, పెరిగితే బాగా పెరిగిందిరా తీసేయమంటే తీసేస్తాడు, లేదా అవసరం వచ్చిందిరా నాకు చాలా పెద్ద కష్టం అంటే ఫ్రెండ్ కోసం తీయొచ్చు, లేదా ఈయనకి అవసరం వస్తే తీయొచ్చు, లేదా పండగ వస్తే తీయొచ్చు, అక్క చెల్లెలు ఇంటికి వస్తే వాళ్ళకి పట్టం లేకపోతే కూడా మ్యూచువల్ ఫండ్ తీసేయచ్చు. మరి అప్పుడు అది వెల్త్ ఎలా బిల్డ్ చేస్తుంది? సో అందుకే నేనేమనుకుంటా అంటే ఒకటి ఫస్ట్ అది నా ఐడియాలజీ, అది మేబీ రైట్ ఆర్ రాంగ్. ఇన్కమ్ పెంచుకోవాలి, పెంచుకునే పరిస్థితి లేదు, అదే ఇన్కంలో ఉంటానంటే అప్పుడు మేబీ లాక్ ఇన్ ప్రొడక్ట్సే కరెక్ట్. రైట్. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన తీసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే అవి తీయలేడు, అవి లాక్ ఇన్ కదా. ఏ అవసరం వచ్చినా అలా ఉంటాడు, అవసరం తీరదలేండి, అది సెకండరీ. ఫస్ట్ అయితే ఆయన కూతురు పెళ్ళికి 5 లక్షలు కూడుకుంటాయి, కానీ అదే ₹1,00,000 ఎస్ఐపి పర్ మంత్ చేస్తే ఉండదు. అప్పుడు దాకా మధ్యలో తీసేస్తాడు, బర్త్డేకి తీసేస్తాడు, ఫస్ట్ బర్త్డే కొట్టేస్తాడు. 24,000 కొట్టాడు, 26 అయిందంటే కొట్టేస్తాడు ఫస్ట్ బర్త్డేకి, లేవు కదా అని. ఇది అందుబాటులో ఉంటుంది, అందుకే వెల్త్ బిల్డ్ అవ్వదు, అందరికీ బిల్డ్ అవ్వదు. ఇలా ప్లాన్ చేసుకోవాలి సార్. లోయర్ ఇన్కమ్ అంటూ సపరేట్ ప్లాన్ ఉండదు, అదే కేస్ టు కేస్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ సార్. లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్స్ అండి.